దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్‌కి అండ్ పూణేరి పల్టన్‌కి మధ్య జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. మనం మెయిన్‌గా కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే 2 టీమ్స్‌కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది? లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి? ప్లే ఆఫ్స్‌లో 2 టీమ్స్ యొక్క రికార్డ్స్ ఏంటి? 2 టీమ్స్ రీసెంట్ ఫార్మ్ ఎలా ఉంది? ఫైనల్‌గా 2 టీమ్స్ యొక్క కీ ప్లేయర్స్ ఎవరు అనేది చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే 2 టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 24 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటాన్స్ టీమ్ 9 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ పూణే టీమ్ 14 మ్యాచెస్ విన్ అయింది అండ్ ఒక మ్యాచ్ టైగా ముగిసింది. లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్ చూస్తే టైటాన్స్ టీమ్ 3 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ పూణే టీమ్ 2 మ్యాచెస్ లో విన్ అయింది. లాస్ట్ సీజన్ లో ఈ 2 టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరగగా 2 మ్యాచెస్ లో కూడా టైటాన్స్ టీమే విన్ అయింది. ఈ సీజన్ లో ఆల్రెడీ ఈ 2 టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటాన్స్ టీమ్ ఒక మ్యాచ్ విన్ అయింది అండ్ పూణే టీమ్ ఇంకో మ్యాచ్ విన్ అయింది. పీకే లిస్టులో ఈ 2 టీమ్స్ యొక్క ప్లే ఆఫ్ రికార్డ్స్ చూస్తే టైటాన్స్ టీమ్ నేను పాట్నా జరిగిన మ్యాచ్ తో కలిపి 6 మ్యాచెస్ ఆడింది. ఇందులో టైటాన్స్ టీమ్ 3 మ్యాచెస్ విన్ అయింది అండ్ 3 ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 50గా ఉంది. టైటాన్స్ టీమ్ సీజన్ 2 లో అండ్ సీజన్ 4 లో సెమీఫైనల్ కి వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు ఒకసారి కూడా ఫైనల్ కి వెళ్ళలేదు. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫస్ట్ టైం ఫైనల్ కి వెళ్తుంది. పూణే టీమ్ 12 సీజన్స్ లో ఇప్పటి వరకు 18 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడితే ఇందులో 9 విన్ అయింది అండ్ 9 ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 50గా ఉంది. పూణే టీమ్ సీజన్ 9 లో అండ్ 10 లో ఫైనల్ కి రీచ్ అయింది అండ్ సీజన్ 9 లో జైపూర్ తో మ్యాచ్ లో 4 పాయింట్స్ డిఫరెన్స్ తో ఓడిపోయింది అండ్ సీజన్ 10 లో హైదరాబాద్ తో మ్యాచ్ లో 3 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయ్యి ఛాంపియన్స్ గా నిలిచింది. 2 టీమ్స్ ఒక రీసెంట్ ఫామ్ చూస్తే పూణే టీం వాళ్ళు ఆడిన లాస్ట్ 2 లీగ్ మ్యాచ్ లో బీ టీమ్ తో ఆడారు అండ్ ఆ 2 మ్యాచెస్ లో కూడా ఓడిపోయారు. దానికి ముందు చూస్తే వరుసగా 7 మ్యాచెస్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. పూణే టీం రీసెంట్ గా గెలిచిన మ్యాచెస్ లో కంప్లీట్ గా ఆపోనెంట్ ని డామినేట్ చేసి విన్ అయ్యారు. తమిళ తెలస్ తో మ్యాచ్ లో 13 పాయింట్స్ డిఫరెన్స్ తో, యూమో మ్యాచ్ లో 10 పాయింట్స్ డిఫరెన్స్ తో అండ్ జైపూర్ తో మ్యాచ్ లో ఏకంగా 24 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచెస్ విన్ అయ్యారు. పూణే టీం లాస్ట్ 7 లీగ్ మ్యాచెస్ లో 2 టై బ్రేకర్స్ ఆడారు. బెంగళూరుతో అండ్ ఢిల్లీతో కూడా టై బ్రేకర్ ఆడి టై బ్రేకర్ లో విన్ అయ్యారు. పూణే టీం పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో ఉండడంతో డైరెక్ట్ గా క్వాలిఫైర్ 1 ఆడారు అండ్ క్వాలిఫైర్ 1 లో ఢిల్లీతో మ్యాచ్ లో టై బ్రేకర్ లో ఓడిపోయారు. టైటన్స్ టీం యొక్క రీసెంట్ ఫామ్ చూస్తే వాళ్ళు ఆడిన లాస్ట్ 7 లీగ్ మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయ్యారు అండ్ 3 మ్యాచెస్ లో ఓడిపోయారు. ప్లే ఆఫ్స్ కి ముందు టైటన్స్ టీం ఫామ్ అంతగా బాలేదు. యూమతో మ్యాచ్ లో అండ్ బెంగాల్ తో మ్యాచ్ లో ఓడిపోయారు. పూణే బీ టీం మీద కూడా స్టార్టింగ్ లో డామినేట్ చేశారు, కానీ తర్వాత పాయింట్స్ లీక్ చేశారు అండ్ గుజరాత్ తో మ్యాచ్ లో చాలా స్ట్రగుల్ అయ్యి మ్యాచ్ విన్ అయ్యారు. టైటన్స్ టీం వాళ్ళు ఆడిన లాస్ట్ లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ టీం టైటన్స్ ని కంప్లీట్ గా డామినేట్ చేసింది అండ్ టాప్ 4 కూడా క్వాలిఫై అవడం కష్టం అనిపించింది, కానీ యూంబా టీం యూపీతో మ్యాచ్ లో ఓడిపోవడం టైటన్స్ టీం కి కలిసి వచ్చింది. ప్లే ఆఫ్స్ లో చూస్తే టైటన్స్ టీం ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది. స్ట్రాంగ్ టీమ్స్ అయిన బెంగళూరు అండ్ పాట్నాని ఓడించారు. బెంగళూరు టీం ఆడిన లాస్ట్ 7 లీగ్ మ్యాచ్ లో 6 మ్యాచెస్ విన్ అయ్యి టైటన్స్ తో మ్యాచ్ ఆడారు. అంత స్ట్రాంగ్ టీం ని టైటన్స్ టీం ఓడించింది. పాట్నా టీం అయితే వరుసగా 8 మ్యాచ్ లో విన్ అయ్యి టైటన్స్ తో మ్యాచ్ ఆడారు అండ్ పాట్నా టీం విన్నింగ్ స్ట్రీక్ ని టైటన్స్ టీం బ్రేక్ చేసింది. పూణే టీం యొక్క కీ ప్లేయర్స్ చూస్తే మెయిన్ లీడర్ గా ఆదిత్య షిండే ఉన్నాడు. తను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. క్వాలిఫైర్ 1 లో కూడా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా 16 మ్యాచెస్ ఆడి 128 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 6 సూపర్ 10s ఉన్నాయి. సెకండ్ రైడర్ గా వైస్ కెప్టెన్ అయిన పంకజ్ మోహితే ఉంటాడు. కొన్ని మ్యాచెస్ లో ఆదిత్య షిండే ఫెయిల్ అయినప్పుడు పంకజ్ మోహితే స్టెప్ అప్ అయ్యి మ్యాచెస్ గెలిపించాడు. టైటన్స్ టీం అయితే ఆదిత్య షిండే అండ్ పంకజ్ మోహితే ఇద్దరిని ఆపాలి. పంకజ్ మోహితే ఈ సీజన్ లో ఓవరాల్ గా 17 మ్యాచెస్ ఆడి 104 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 సూపర్ 10s ఉన్నాయి. కానీ పూణే టీం కి వీక్ పాయింట్ వాళ్ళ కెప్టెన్ లాగే కనిపిస్తున్నాడు. అస్లాం ఈ సీజన్ లో పాయింట్స్ స్కోర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాడు. అస్లాం ఇనందర్ ఈ సీజన్ లో ఓవరాల్ గా 15 మ్యాచెస్ ఆడి కేవలం 55 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇందులో ఒక సూపర్ 10 ఉంది. పూణే డిఫెన్స్ లో కీ ప్లేయర్ అంటే అది ఖచ్చితంగా రైట్ కార్నర్ డిఫెండర్ అయిన గౌరవ్ ఖత్రియే. గౌరవ్ టాప్ డిఫెండర్ లిస్ట్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో గౌరవ్ ఖత్రి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విజయ్ మాలిక్ లెఫ్ట్ రైడర్ అండ్ భరత్ కూడా మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ రైడింగ్ చేస్తున్నాడు. సో ఈ ప్లేయర్ మీద పూణే డిఫెన్స్ ఆధారపడి ఉంది. గౌరవ్ ఈ సీజన్ లో 17 మ్యాచెస్ ఆడి 54 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో చాలా ఐపీస్ ఉన్నాయి. టైటన్స్ టీం అయితే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయిన విశాల్ని టార్గెట్ చేసి పాయింట్స్ స్కోర్ చేయాలి, ఎందుకంటే తన రీసెంట్ ఫామ్ అంతగా బాలేదు. మన ఢిల్లీతో మ్యాచ్ లో అందరు డిఫెండర్స్ 3 to 4 పాయింట్స్ స్కోర్ చేశారు, కానీ విశాల్ మాత్రం 3 టాకిల్స్ అటెంప్ట్ చేసి 1 టాకిల్ పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇందులో 2 ఫెయిల్ టాకిల్స్ ఉన్నాయి. బట్ సాడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం టైటన్స్ కి అండ్ పూణేకి మధ్య జరిగిన మ్యాచ్ లో విశాల్ భరద్వాజ్ హై పై స్కోర్ చేశాడు. విశాల్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17 మ్యాచెస్ ఆడి 35 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 హైఫైస్ ఉన్నాయి. టైటన్స్ టీం కి కీ ప్లేయర్స్ అంటే అది భరత్ అండ్ విజయ్ మాలిక్ తో పాటు చేతన్ సాహు కూడా క్రూషియల్ గా మారాడు. బెంగళూరుతో మ్యాచ్ లో అండ్ పాట్నాతో మ్యాచ్ లో సరైన టైంలో పాయింట్స్ ఇచ్చాడు. దీంతో టైటన్స్ టీం ఆల్ అవుట్ నుండి సేవ్ అయింది. భరత్ లాస్ట్ 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ లో అంటే బెంగళూరు జరిగిన మినీ క్వాలిఫైర్ మ్యాచ్ లో 12 పాయింట్స్ అండ్ పాట్నా జరిగిన ఎలిమినేటర్ 3 మ్యాచ్ లో 23 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈ 2 మ్యాచెస్ లోనే తను ఏకంగా 35 పాయింట్స్ స్కోర్ చేశాడు. విజయ్ మాలిక్ అయితే పాట్నాతో మ్యాచ్ లో కొంతవరకు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. తను బోనస్ పాయింట్స్ స్కోర్ చేసినప్పటికీ అవుట్ అయ్యేవాడు.
తను పఠాన్తో మ్యాచ్ లో ఒక్క టచ్ పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయాడు. ఈ సీజన్ స్టార్టింగ్ లో విజయ్ మాలిక్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి పాయింట్స్ స్కోర్ చేసేవాడు. బట్ ఇప్పుడు కంప్లీట్ గా బోనస్ మీద డిపెండ్ అవుతున్నాడు. ఇది టైటన్స్ టీమ్ కి బ్యాక్ ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. విజయ్ మాలిక్ లాస్ట్ 2 మ్యాచెస్ లో 18 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. టైటన్స్ టీమ్ అయితే నేను డిఫెన్స్ లో చాలా పెద్ద మిస్టేక్ చేశారు. సబ్స్టిట్యూట్ గా రైట్ కార్నర్ డిఫెండ్ అయిన శంకర్ గదని పెట్టలేదు. షోమ్ షిండే అవుట్ అయిన వెంటనే టైటన్స్ రైట్ కార్నర్ వీక్ అవడంతో టైటన్స్ టీమ్ ఈజీగా అవుట్ అయింది. నెక్స్ట్ టైం విజయ్ మాలిక్ రైట్ కార్నర్ లో ఉండి అయాన్ని ట్యాకిల్ చేయడం కలిసి వచ్చింది. అక్కడ కానీ అయాన్ సూపర్ రైట్ చేస్తుంటే మొత్తం మారిపోయేది. అండ్ నేను ఈ వీడియో చేసేవాడిని కూడా కాదు. సో టైటన్స్ టీమ్ అయితే నెక్స్ట్ మ్యాచ్ లో రైట్ కార్నర్ కి రీప్లేస్మెంట్ పెట్టాలి. అండ్ రైడింగ్ లో భరతుడు ఒక్కడి మీద డిపెండ్ అవ్వకుండా విజయ్ మాలిక్ కూడా టచ్ పాయింట్స్ కోసం ట్రై చేయాలి. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ దూతా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.